హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే బయటకు వెళ్తున్నాం అనమాట. ఎక్కడికనేది చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఆ పార్సల్ ఏంటనేది కూడా మీకు అర్థమవుతుంది. చూడండి, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. పాపకి లంచ్ బాక్స్ ఇచ్చి పాప అయితే స్కూల్కి వెళ్ళిందనమాట. నేను రవి బాబు అయితే వెళ్తున్నాము. ఇది ఎప్పుడో తీసిన వీడియో ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు లేట్ అయిందో, ఎందుకు లేట్గా అప్లోడ్ చేస్తున్నామో కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఆ పార్సల్ ఏంటనేది కూడా మీకు తెలుస్తుంది. పాపకి ఇక్కడైతే పాపకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి స్కూల్కి వెళ్తున్నాము. ఫస్ట్ స్కూల్లో లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఎక్కడికి ఏందనేది మీకు తెలుస్తుంది, ముందు చూడండి. ఫైనల్గా రీచ్ అయిపోయామన్నమాట. ఆ పార్సల్ ఏంటనేది కూడా ఓపెన్ చేశాను. చూడండి, చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. చెల్లి వాళ్ళ పాప బర్త్డే ఈరోజు, కానీ మేము లాస్ట్ సాటర్డేనే వెళ్ళి ఇచ్చేసి వచ్చామన్నమాట. తన కోసం గిఫ్ట్ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఆర్డర్ చేసాము, తీసుకెళ్తారేమోనని, అప్పటి వరకు డెలివరీ అవుతుందేమోనని, కానీ కాలేదు. ఇంకా మేమే వెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళ బర్త్డే విలేజ్లో చేసుకుంటారు అనమాట, పాప వాళ్ళ డాడీ వాళ్ళ ఊరిలో. సో మేము అక్కడికి వెళ్ళలేము, ట్రాన్స్పోర్ట్ కొంచెం కష్టం అవుతుంది. ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం నైట్ టైం జరుగుతుంది అనమాట బర్త్డే ఫంక్షన్. సో అందుకని ఈ లాస్ట్ బర్త్డే మిస్ అయిందనమాట. సో అందుకని ఇప్పుడన్నా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ముందే తీసి పెట్టుకున్నాను. ఫిక్స్ అయిపోయాను అనమాట, సైకిల్ తీసుకుందామని. తన దగ్గర సైకిల్ లేకుండా ఒక సైకిల్ ఉంది, ఇరిగిపోయింది. మా పిల్లలకైతే 5-6 సైకిళ్ళు ఉన్నాయి, దాంట్లో 2 మా చెల్లినే తీసుకొచ్చింది. వాళ్ళ పాపకి సైకిల్ మంచిగా తీసుకుందామని చెప్పి ఇదైతే తీసుకున్నాను. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. లింక్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మొత్తం అలా పార్ట్స్ వచ్చిందనమాట. దాన్ని అంతా 2-3 టైమ్స్ వీడియో చూసి మొత్తం సెట్ చేశాను. మా హస్బెండ్ వచ్చేసి వీడియో తీస్తున్నాడు. మా పిల్లలే ఇద్దరు పిల్లలు కలిసి అన్బాక్సింగ్ చేసిర్రు అనమాట. దాన్ని ఓపెన్ చేసిర్రు. దాన్ని ఇప్పుడైతే అసెంబుల్ చేస్తున్నాను. మొత్తం చాలా ఈజీగా ఉందన్నమాట, హార్డ్గా అయితే ఏం లేదు. ఏం స్క్రూలు అలాంటివి అస్సలు ఏం లేవు, అన్నీ జస్ట్ అట్లా పెట్టడమే. చూస్తున్నారు కదా, వీల్స్ కూడా ఇట్లా చిన్న క్లిప్ లాంటిది ఉందన్నమాట. అది ప్రెస్ చేయగానే లోపలికి వెళ్ళిపోయింది, లాక్ పడిపోతుంది అనమాట. తీయాలంటే కూడా ఈజీగా తీసుకెళ్ళొచ్చు. అందుకే బైక్ పైన అంత ఈజీగా తీసుకొని వచ్చేసాము. ఆ సీట్ పెట్టకముందే మా చెల్లెల పాప వెనకాల బాస్కెట్ ఉంటుంది కదా, దాంట్లో కూర్చుంది. ఆమెకు అదే సెట్ అయిపోయింది అనమాట. సీట్ బెల్ట్ పెట్టనియట్లేదు, ఓన్లీ ఆ స్క్రూలు ఇప్పాలి, మళ్ళీ దానికి పెట్టాలి, అంతే. అంతకుమించి ఇక్కడ ఏం రాలేవు, అన్నీ సెట్ చేసి ఇచ్చారు. ఓన్లీ ఆ స్క్రూలు దానికే ఉన్నాయి, తీయాలి, సీట్ కూర్చునే ప్లేస్లో అది సెట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉంది. సైకిల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా లింక్ ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఎక్కడ తీసుకున్నా, ఏంది, ఎంత కాస్ట్ పడ్డదని డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, కామెంట్లో చెప్తాను. మా బాబు అయితే వెయిట్ చేస్తున్నాడు అనమాట, ఫాస్ట్గా ఎక్కుదామని. అది ఒక్కటి పెట్టడానికి కొంచెం కష్టమైందనమాట నాకు. వీడియో చాలా సింపుల్గా ఉంది, చూసాను, ఒక 2 సార్లు చూసి పెట్టేశాను. టైట్గా పెట్టుకుంటే ఊడిపోకుండా ఉంటుందని ఇక ఆమెనైతే ఫస్ట్ కూర్చోబెట్టినాం. ఆమె సైకిల్ కాబట్టి వీల్స్కి అన్నీ అసలు ఏం ఓపెన్ చేయలేదు, మొత్తం చెల్లి వాళ్ళ దగ్గరే ఓపెన్ చేసి ఆమెతోనే తీపిద్దామని, ఆమెని కూర్చోబెడదామని. చూడండి, కూర్చొని నడపగానే నవ్వింది. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట తనకి. ఇంకా అక్కడ సీట్ బెల్ట్కి సీట్కి బెల్ట్ వచ్చిందనమాట. ఆ బెల్ట్ పెట్టగానే తనకు నచ్చలేదు, ఏడ్చింది. ఏంది ఏదో వెరైటీగా ఉందని చెప్పి. అవి పెట్టగానే టైట్ అనిపించిందో ఏదో వెరైటీగా ఫీల్ అయిపోయి ఏడ్చింది కొద్దిసేపటికి. మా బాబు అయితే ఇక తను ఎప్పుడు దిగితే నేను కూర్చుందామా అన్నట్లు ఎదురు చూస్తున్నాను అనమాట. ఒక్కసారి ఏడవడం అయితే స్టార్ట్ చేసింది, అవి పెట్టగానే ఏందో అనుకొని. తర్వాత చాలాసేపటి వరకు అయితే కూర్చోలేదు. నెక్స్ట్ అయితే ఇక మా వాడు రెడీగా ఉన్నాడు కదా, చూడండి, హీరో ఎక్కుతున్నాడు. కొద్దిసేపటి వరకు వాడైతే ఆడుకున్నాడు. ఇక మా చెల్లి అయితే మా కోసం మేము వెళ్తాము, ఇక మా పాపని స్కూల్కి పంపించేసి వచ్చినాం అనమాట. ఆడవిడిగా మళ్ళీ మాకు కుదరదు, బర్త్డే అయిపోతుంది, మా హస్బెండ్కి కూడా హాలిడే ఉండదని చెప్పి రిటర్న్ వచ్చేద్దామని అనుకున్నాము. మా చెల్లి లంచ్ ప్రిపేర్ చేసింది అనమాట. మేము వస్తున్నామని మార్నింగే చెప్పినాము, ఇంట్లో ఉన్నారా లేదని కనుక్కొని. ఇంకా లంచ్ ఇక్కడే చేసి వెంటనే బయలుదేరిపోయినాం అనమాట. ఇది ఇవ్వడానికి మార్నింగ్ వెళ్ళినాం. మళ్ళీ ఆ రోజు మిస్ అయితే మళ్ళీ బర్త్డే తర్వాత ఇవ్వాల్సి వస్తుంది, ఇక ఎందుకులే అనేసి ముందే ఇచ్చినాము. వాళ్ళ పాప దిగుతలేదని మా బాబు అయితే ఏడుస్తున్నాడు. ఏడ్చినందుకు మా చెల్లి ఏదో
టాయ్ ఉందన్నమాట. గేమ్ అది తీసుకొని రాగానే డింగమని సైకిల్ దిగేసి వచ్చి బాబు దగ్గర ఆడుకోవడానికి వస్తే ఇద్దరు కొద్దిసేపటి వరకు ఫైటింగ్ చేసిండు. ఇక్కడ కూడా మా బాబు ఏడ్చిండు అనమాట. ఏడుస్తూనే ఉన్నాడు పాప వచ్చి తీసుకోగానే. ఆ గేమ్ అయితే చాలా బాగుంది, నచ్చింది. ఆ గేమ్ పేరు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నా. అవన్నీ స్క్వేర్ షేపు, ట్రయాంగిల్ షేపు, అన్ని షేప్స్ ఉన్నాయి. అవి దాంట్లో పెట్టాలన్నమాట. సో ఇలా ఉంది వీడియో. నచ్చిందని నచ్చితే కామెంట్ చేయండి. సైకిల్ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.